ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 12వ అధ్యాయము. అప్పుడా మునికుమారుడు నన్ను చూసి, నువ్వు భయపడవద్దు. నీకు బ్రహ్మహత్యా దోషం లేదు. ఎందుకంటే నా తండ్రి వైశ్యుడు. కాబట్టి శపించే అధికారం నాకు లేదు. కానీ నా తల్లిదండ్రులిద్దరూ అంధులు. అరణ్యంలో ఉన్నారు. నేను రోజూ గ్రంథపఠనం చేస్తే అది వింటూ ఉంటారు. నేనే వారికి ఆహారం, నీరు తీసుకెళ్తుంటాను. ఇప్పుడు వాళ్ళు మహాదాహంతో ఉంటారు. అందుకనే నేనిక్కడికి వచ్చాను. ఈ నీళ్లు పట్టుకెళ్ళి నా తల్లిదండ్రులకివ్వు. ఈ బాణపు ములుకు నాలో ఉన్నందువలన ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఈ బాణం తీసేయి అన్నాడు. తీసేస్తే అతను చనిపోతాడు. తీయకపోతే అతను ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు. అందుకని అతను బాధపడటం ఇష్టం లేక బాణం తీసేశాను. ఆ పిల్లవాడు వెంటనే మరణించాడు. అప్పుడు నేను ఆ నీటి కుండ పట్టుకొని అతని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాను. నా అడుగుల శబ్దం విన్న అందులైన తల్లిదండ్రులు, నాయనా, ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? మీ అమ్మ నీకోసం బెంగ పెట్టుకుంది అని ఆ మునికుమారుడు తండ్రి అడిగితే, నేను ఉన్నది ఉన్నట్లు చెప్పాను. నా వల్ల పొరపాటు జరిగింది. మీ కుమారుడిని నేనే సంహరించాను అని చెప్పాను. అప్పుడాయన తన అప్పుడాయన నన్ను తన కుమారుడి కళేబరం చూపించమన్నాడు. నేను వాళ్ళని అక్కడికి తీసుకువెళ్ళగా వాళ్ళు తమ కుమారుడి శవం మీద పడి రోదించారు. తరువాత నా వంక తిరిగి, నేనెలాగైతే ఇప్పుడు నా కుమారుడి మీద పడి కుమారా కుమారా అని పుత్రశోకంతో ప్రాణాలు విడిచిపెడుతున్నానో, నువ్వు కూడా అలాగే ఏడుస్తూ ప్రాణాలు విడిచిపెడతావు అని నన్ను శపించాడు. ఈలోగా స్వర్గలోకము నుండి ఇంద్రుడు వచ్చి, నువ్వు తల్లిదండ్రులకు చేసిన సేవకు నిన్ను స్వర్గానికి తీసుకువెళ్తానని ఆ మునికుమారుడిని తన రథంలో తీసుకెళ్లాడు. ఆ పిల్లవాడినే విడిచి ఉండలేక వృద్ధ దంపతులిద్దరూ ప్రాణాలు విడిచిపెట్టారు. అప్పుడు నాకు తెలియలేదు, కుమారా అంటూ మరణించటం ఎంత కష్టమో అని. నేను చేసిన పాపము నన్ను వెంటాడింది. నా చెవులు కూడా వినపడటం లేదు. నా కళ్ళు కనపడటం లేదు. జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది. అంతా ఏదో భ్రాంతిలాగా ఉంది. ఎవరో దూతలు వచ్చి నా ప్రాణాలు లాగేస్తున్నారు. రాముడిని చూసే అదృష్టం నాకిక లేదు. నేను ఏ తప్పు చెయ్యలేదు. నన్ను మన్నించు. కౌసల్య, సుమిత్ర, రామ రామ అంటూ దశరథ మహారాజు ప్రాణాలు విడిచిపెట్టాడు. అక్కడే కూర్చున్న కౌసల్య, సుమిత్ర మొదలైన వారందరూ దశరథుడు మూర్ఛపోయాడనుకున్నారు. వాళ్ళక్కడే పడుకొని నిద్రపోయారు. మరునాడు ఉదయము వందిమాగదులు వచ్చి స్తోత్రం చేశారు. కానీ మహారాజు ఎంతసేపటికి మేల్కొనకపోయేసరికి అక్కడే నిద్రిస్తున్న కౌసల్యను అడిగారు, ప్రభువు కదలటం లేదని. అప్పుడు కౌసల్య పరదాలను తొలగించి లోపలికి వెళ్లి చూసేసరికి దశరథుడు మరణించి ఉన్నాడు. దశరథుడు మరణించాడన్న విషయం తెలుసుకున్న ఆయన భార్యలందరూ అంతఃపురంలో క్రౌంచపక్షులలాగా బిగ్గరగా ఏడ్చారు. కౌసల్య దుఃఖానికి అంతు లేకుండా పోయింది. నలుగురు కుమారులు ఉన్నప్పటికీ అంత్యేష్టి సంస్కారం నిర్వహించటానికి ఒక్క కుమారుడు కూడా అందుబాటులో లేని కారణంతో దశరథుడి శరీరాన్ని తైలద్రోణిలో ఉంచారు. ఆ రోజందరూ జరిగిన హఠాత్ పరిణామానికి బాధపడుతున్నారు. ఆ రాత్రి గడిచిన తరువాత మరునాడు ఉదయము మహర్షులందరూ సభా మంటపానికి చేరారు. ఆ సభలో మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కార్చయనుడు, గౌతముడు మొదలైన మహర్షులందరూ సమావేశమయ్యారు. వారందరూ వశిష్ఠుడితో ఇలా అన్నారు, ఒక్కరోజు రాత్రి రాజు లేకుండా రాజ్యం గడవవలసి వస్తే 100 సంవత్సరాలు గడిచినట్లుద్ది. రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు. రాజులేని రాజ్యం మీద శత్రువుల దృష్టి పడటం ఒక్కటే కాదు, మెరుపులతో కూడిన వర్షం పడదు. రాజ్యంలోని ఏ కుటుంబంలో కూడా భర్త మాట భార్య వినదు. ఎక్కడా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యరు. ఒకవేళ జరిగినా దక్షిణలు ఇవ్వరు. ఎక్కడా పురాణాలు, కావ్యాలు మొదలైన వాటిలో ఉండే విశేషాలు వివరించటానికి పండితులు ముందుకు రారు. ఆడపిల్ల కనపడితే వేధించుకు తినే దుష్టచూపు కలిగినటువంటి యవ్వనంలో ఉన్న మృగాలు బయలుదేరతాయి. తపస్సు చేసుకునేటటువంటి ఋషులు తమ కడుపు నింపుకోవటం కోసం గ్రామాలలోకి రారు. వర్తకులు తమ సంపదను ఎక్కడో దాచుకున్నా బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సి రోజులు వస్తాయి. రాజే సత్యము, రాజే ధర్మము, రాజే తండ్రి, రాజే దైవము. అందుచేత సింహాసనం ఖాళీగా ఉండటానికి వీలు లేదు. యముడు ప్రాణాలు తీస్తాడు. వాయువు గాలి వీచేటట్లు చేస్తాడు. వరుణుడు వర్షం కురిపిస్తాడు. కానీ సమస్త విధులను రాజు నిర్వహిస్తాడు. ఇక్ష్వాకు వంశ సంజాతుడైన వారికి తొందరగా పట్టాభిషేకం చెయ్యాలి అని మహర్షులు అన్నారు.